అర్థం చేసుకున్నాం. పరిశుద్ధుడ విమోచకుడాని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు మంచి నిద్రను అనుగ్రహించి ఉదయకాలంలో ప్రభాని పాద సన్నిధికి వచ్చటకు బలపరిచినందుకు వందనాలు. మీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, మీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. 2వ వచనం. 3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుసరించేవాడు గాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉన్నాడు. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు తన రోగములను భరించెను, మన వ్యసనములు వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతున్నాయి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నందున బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. పొదకు తీయబడు గొర్రెపిల్లలు బొచ్చు కత్తిరింపవచ్చు, వాటి ఎదుట గొర్రెలు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయం తీర్పు నిందిన వాడే అతన్ని కొనుక్కోబడిను. అతను నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టి వేయబడిను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించి వారెవరు? 9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం మేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగు యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించిననుకున్న అనుజ్ఞ చేత అనేకులు నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో మీరు పాలు పంచి పెట్టదను. గనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకొనెను. ఏలైనగా మరణం నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమమును చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. మరి దేవుని మాటలు, కొన్ని మాటలు ధ్యానించుకొని మనం ముగించుకుందాం. 5వ వచనం చూసుకుంటే దేవుడు ఇక్కడ ఆయన గురించి చెప్పబడుకుంటుంది. మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను.
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకి ఇష్టం వచ్చిన త్రోవను తొలిగేను. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. మరి చూసావా ఇక్కడ అతన్ని మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడిను. మనం చేసే అతిక్రమ క్రియలు ఇది చేయొద్దురా నాయన అంటే ఇది చేసి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ జనరేషన్ మాత్రం అలానే ఉంది. ఇట్లా వెళ్ళకురా నాయన, తప్పురా నాయన అంటే కాదు, నేను అలా నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు, అలానే వెళ్ళి చూస్తాను. అందుకోసమే చాలా లోకము ఎలా తయారైందంటే భయం భక్తి లేకుండా తయారైంది. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మత మార్పిడి అని, మత పిచ్చి. మా హిందువులము, మా ముస్లిము, మా క్రిస్టియన్. హిందువులు ముస్లిం కొట్టుకొని సావడం అని కాదు, కానీ ఫస్ట్ నువ్వు నమ్ముకున్న దేవుని ఆయన చెప్పిన విధంగా నువ్వు నడుస్తున్నావు అనే ఆలోచన జ్ఞానం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి క్రైస్తవులుగా సువార్త చెప్తుంటే వీళ్ళేదో తెల్లలో దేశం, తెల్లలో మతం ఎక్కడి నుంచో వచ్చిందని మాకు మత మార్పిడి చేస్తున్నాను పిచ్చి ఆలోచనతో వివేక జ్ఞానం లేక ప్రవర్తించుకుంటూ వారు దేవుని బిడ్డలపై నేరారోపణ చేస్తున్నారు. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమని చెప్పబడింది. మరి మా హిందువుల కాడికి ఎందుకు వస్తారు? మా హిందువుల కాడికి ఎందుకు వస్తారు? అది రాజ్యాంగం ఇచ్చిన పద్ధతి. ఇష్టంతో నమ్ముతాం, లేకపోతే లేదు. నేను ఎవరు బలవంతం చేసి దేవుని నమ్ముకొని ఎవరు బలవంతం చేయరు. ఎవరు చేయరు బలవంతము, ఎవరు చేయరు. నువ్వు ఇష్టం ఉంటే దేవుని నమ్ముకుంటావు, ఇష్టం లేకుంటే విడిచిపెట్టావు. అంతే. నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సంవత్సరం. నువ్వు నమ్మకుంటే అది నీ కర్మ, నీ కర్మ. నువ్వు చేసే కర్మలకు నువ్వు అంటావు కదా, అయ్యో కర్మఫలం అనుభవిస్తున్నావు అంటే నీ కర్మఫలం నువ్వే అనుభవిస్తావు. ఎవరు బలవంతం చేస్తారు? ఎవరు బలవంతం చేయరు. శ్రమ మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి నలగొట్టబడను, మన సమాధానమైన శిక్ష అతని మీద మోపబడిన. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు ఆయన ఎన్నో దెబ్బలు తిన్నారు. 39, ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు కొట్టారు. అది కొర్రలతో కొట్టబడినప్పుడు అది ఎట్లా ఉండేదంటే దానికి ఒక ముళ్ళ అంటుంటారు. ఇట్లా కొట్టినప్పుడు ఇట్లా మాంసం వచ్చిందట. తన ఎవరు ప్రాయంలో ఎంత బాధ అనుభవించిందో ఆ బాధను వర్ణించుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. బ్లడ్ అంతా పోతుంటుంది దెబ్బలు తిన్నాక. ఆ సిలువ గొల్గోత కొండ దగ్గర ఆ సిలువ మోసుకొని వెళ్ళి కొట్టుకుంటూ తీసుకొని వెళ్తారు. ఇవి అన్నీ జనాలకి ఏమనిపిస్తుంటుంది? ఆయన దేవుడు కదా, ఆయన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఆయనకి ఎత్తి తీర్తుంది అని వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. మన అతిక్రమణ క్రియల కోసం ఆయన గాయపరచబడిందని దేవుని వాక్యంలో చేసి, నేను చేసిన పాపాలు చేయదరాన పనులు చేసే అతిక్రమ క్రియల కోసం ఆయన గాయపరచబడిందని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. మన దోషమును బట్టి నలుగొట్టబడను. దోషాలు ఎన్నో చేస్తాం. దోషాలు మన సమాధానవంతమైన శిక్ష అతని మీద మోపబడాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. స్వస్థత ఊకనే వస్తుందా? స్వస్థత ఊకనే వచ్చిందా? ఇప్పుడు దేవుని సమాజ కూటంలో ఆయా సేవకులు రోగాలతో చాలా జబ్బులతో బాధపడుతున్న వారికి అక్కడ వెళ్ళి దైవజని చేత ప్రార్థన చేసుకొని వస్తారు, బాగుపడుతూ ఉంటారు. ఆయన దెబ్బల చేత స్వస్థత కలగబడి, ఆయన పొందిన గాయములు చేత స్వస్థత కలిగింది. ఆయన ఎంత బాధ, ఆ బాధ ఎవరు పడ్డారు? ఎవరన్నా పడ్డారు? ఒక దెబ్బ కొడతానే, 2 దెబ్బ కొడతా, అమ్మో అని ఊళ్ళో నొప్పులు చేసుకొని అక్కడికి చచ్చిపోతాం. అలాంటిది 39 దెబ్బలు కొట్టారు ఆ సైనికులు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బుద్ధిపూర్వకంగా వాళ్ళ బలవంతం ఉపయోగించి పెట్టారు. ఆయన భరించాడు. ఆయన భరించిన ఆ బాధ, వేదన ఆయన ద్వారా మనకు స్వస్థత కలిగింది. ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఎంత రోగాలు ఉన్నప్పుడు దైవజనుల కాడికి వెళ్ళి ప్రార్థన చేస్తే, నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం. నువ్వు నమ్మితే
దేవుడు ఆయన నీకు నయం కాని జబ్బులు కూడా నయం చేస్తాడు. డాక్టర్లు పెడతాం ఎన్ని కోట్లు ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పాప కాట ఒక ఇంజెక్షన్కి 16 కోట్ల ఆట. ఒక ఇంజెక్షన్, ఆ 16 కోట్ల కలిగి నువ్వు ఇంజెక్షన్ వేస్తే ఆ పాప మంచిగా అవుతుందని చెప్తూ ఉంటాయి. ఎన్ని 16 కోట్లు ఎవరికైనా ఉంటుంది అంత ఆస్తి. ఇప్పుడు సినిమా యాక్టర్లు వాళ్ళు కోట్లు సంపాదించరు. డైరెక్ట్గా అడగాడికి వెళ్ళి అడగచ్చు కదా. ఆ దాత 16 కోట్లు ఇచ్చే దాత ఎవరికైనా ఉంటుంది. ఆ విలువ గల ఒక్క ఇంజెక్షన్ కోసం ఆ అమ్మాయికి పాప అందరూ మనీ కలెక్ట్ చేసి ఇచ్చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడికి నేను ఒక మెసేజ్ పెట్టాను, అమ్మ నువ్వు నమ్ము, దేవుని నమ్మితే దేవుడికి నీకు స్వస్థత కలుగజేస్తాడు. నీ కుమార్తెకి అంటే నమ్మటానికి ఆస్కారం ఇవ్వలే. నువ్వు దేవాది దేవుడవాట, ఎలాంటి రోగాలైనా నువ్వు బాగు చేస్తావాట, నా కుమార్తెకు బాగు చేయను అని ఒక్క మాట ఏసేకాడు ఒక్క మాట వచ్చి స్వస్థత కోరితే దేవుడు చేస్తాడు, దైవజనుడు చేస్తాడు. కానీ మానవులమైన ఏం చేస్తూ ఉంటాం, అన్ని ప్రయత్నాలు చేసినాక ఎవరన్నా ఒక ఎట్లా రాజసువార్త ఎవరైనా చెప్తే అప్పుడు చేస్తే దేవుడు చేయగలరు. దేవునికి అసాధ్యమైనదే ఉంది. డాక్టర్లనే సృష్టించిన దేవుడు, డాక్టర్లకి ఆ మందులు కనుగొనే జ్ఞానం ఇచ్చిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. ఆ జబ్బు ఏమన్నా లెక్క కాదు కదా. ఆ బిడ్డకి 16 కోట్లు అంటే అది శక్తికి మించిన బరువైన పని. కానీ దేవుడు గొప్ప దేవుడు, మనకు నయం. అందుకే హిజ్కియా మరణకరమైన జబ్బు కలిగినప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన ఆలకించి ఆయన చనిపోయే ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించాడు. మన ప్రార్థన వింటాడు. ఏ స్థితిలోనైనా మొరపెట్టు, ఆయన వినేవాడు. ఈ ప్రార్థన చేయకుండా సైతాను ఆటంకపరుస్తూ ఉంటాడు. ఎందుకు మనలోనే మేము ఎప్పుడు ప్రార్థన అంటారు, విమర్శిస్తూ ఉంటారు. అయితే సైతాను విమర్శకి దారి తీస్తూ ఉంటారు. తప్పే ఉంది, దేవుని కాడికి వెళ్ళి మాట్లాడుకోవడం తప్పే ఉంది. నువ్వు ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా, నువ్వు పడుకున్నా లేచినా అని దేవునికి ఒక్క మాట అంటావు. ప్రార్థన అంటే చేయడం కాదు కదా. నువ్వు చేసేది, నువ్వు బయటికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని వెళ్ళు. దేవుడికి ఆయన దూత కాపుదలు ఇస్తాడు. నువ్వు ఏదైనా పని చేసినప్పుడు ప్రార్థన చేసుకో. ప్రభా ఇస్తా, ఇది చేస్తున్నా, నాకు శక్తిని బలముని దేవుడు ఇస్తాడు. అది నువ్వు చేసే పని నువ్వు ఏది చేసినా అందులో నువ్వు ఫస్ట్ దేవునికి ప్రార్థన తెచ్చి ప్రార్థనతో స్టార్ట్ చేయి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. అంతే, అంతకు ముఖ్యం ఏముంది. దేవుడు అదే కదా కోరుకున్నది. మనుషుల హృదయము మరి దేవునికి ఎంతో విలువైనది. ఆ హృదయం పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. మన హృదయం దేవునికి ఆలయంగా లేనప్పుడు మనకు వచ్చే రోగాలు ఎన్నో వస్తూ ఉంటాయి. మనకు శక్తికి మించిన రోగాలు, మనం చేయలేని వస్తాయి. ఎన్ని రోజులు ఉంటే బ్రతికే ఉంటే అన్ని రోజులు బతుకుతూ ఉంటాం. కానీ దేవుడు గొప్ప దేవుడు, ఆయన చేసే కార్యాలు గొప్పవి ఉంటాయి. దేవుడు మరి అంతేకాదు, ఏమని చెప్పాడు, మనమందరము గొర్రె వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టం వచ్చిన త్రోవను తొలగిను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపను. మనం ఇష్టం వచ్చినట్టు వెళ్తాయి, ఆయన మన దోషములను ఆయన మీద మోసుకొని ఉంటాం. మరి అంతేకాదు, ఆయన ఇక చూస్తూ ఉంటే 9వ వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమించబడిను, ధనవంతుని ఎద్దుకు అతను ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. దేవుని నోట ఏ కపటము లేదు, ఏది అన్యాయం లేదు. మనం మాట్లాడుతుంటే మన మాటలు మాట్లాడి గ్రహించి మనలో ఉన్నది తప్పులు ఎంచుతూ ఉంటాం. క్షమించే మనసు ఉండదు.
మన మాటకు తప్పులు చేసి మాట్లాడుతూ ఉంటాం. ఎంత భయంకరమైన మనుషులు ఈ లోకంలో ఉన్నారు. ఎవరి కాడ మంచితనం లేదు, ఎవరి కాడ మరి మంచి స్వభావం లేదు. భయంకర అదంతే ఏంది, ఆయన సృష్టించిన జంతువులని ప్రేమించలేని మనుషులు అయిపోయినారు. జంతువులు ఇప్పుడు కుక్కల్ని మనుషుల్ని గరుస్తున్నాయి, చేస్తున్నాయి అంటే వాటికి ఆహారం లేనప్పుడు అవి ఏదంటే అది ఒకలాంటిది వచ్చి అరుస్తూ అంటూ ఉంటాయి. వాటికి దగ్గర తిండి దొరికినప్పుడు ఎవరి జోలికి రావు. అందుకే వీధి కుక్కలకి వాళ్ళ ఆహారం లేనప్పుడే అవి అలా బిహేవ్ చేస్తూ ఉంటాయి. వీధి కుక్కలకి అన్నం ఏడ దొరుకుతుంది? దొరకదు. చంపడం కన్నా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని వాటిని ఒక కాడికి చేయించి వాటికి ఏదో చేస్తే ఏదే కూడా ఉండదు. భూమి మీద ఏ జంతువు లేకుండా చేసి చంపేయడం. ఆయన సృష్టి, దేవుడిచ్చిన సృష్టికి గొప్ప భాగ్యం ఉన్నది. ఏ జంతువులు చంపే అధికారం ఎవరికి లేదు. కానీ మనుషులు గ్రహించట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇచ్చారు. ప్రతి ఇంట్లో సన్న బియ్యం. ఇప్పుడు రేషన్ షాప్ కాడికి వెళ్ళి తెచ్చుకొని బయట కొనుక్కున్న అవసరం కూడా లేకపోయింది. గవర్నమెంట్ అన్నీ కల్పిస్తుంది, కనిపించట్లేదని కాదు. కానీ ఇలాంటివి కూడా పట్టించుకుంటే ఏది ఉండదు. కుక్కల ప్రేమ మీద కుక్కలు పెంచుకుంటే మనుషులు ఏం చేస్తుంటారు? ఈ కుక్క అయితే కట్టేసుకో, మా మీదకి వస్తుందా, మా మీదకి వస్తుందా అని. అదొక జంతువు, అది ఏమీ అనదు. అన్నం పెట్టినోనికి, ఎవరు అన్నం పెడతారో వారికి మచ్చికై వారికి ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది అంతే. కానీ ఎదుటి వారి కోసము దానికి ఉన్న మంచి లక్షణాలు మనుషునికి అస్సలే ఉండవు. సహాయం చేసి మర్చిపోతారు, ఇప్పటికే మర్చిపోతారు. కానీ కుక్క అలాంటివి కాదు. విశ్వాసం కల జంతువుని ఎంత చక్కగా పేరు పెట్టబడి ఆ కాపరి ఎవరు అన్నం పెడతారో అది నమ్మకంగా ఉంటుంది. అంత మంచి నమ్మకత్వమైన జంతువు. మానవుడు అలా ఉంటాడు, నమ్మకం లేని వ్యక్తి, ఇప్పటికెప్పటికే మర్చిపోయే వ్యక్తి. సో ఏదేమైనప్పటికీ మనకు మంచి జన్మ ఇచ్చాడు, మానవ జన్మ. ఆయన స్వరూపంలో బ్రతికితే అదే గొప్ప భాగ్యం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుగాక. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్యం ధ్యానించుటకు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. లేవా మా అతిక్రమముల కోసం నువ్వు నలగొట్టబడ్డావు నాయన. మేము చేసే పాప దోషాల కోసం నువ్వు శిక్షను అనుభవించావు తండ్రి. నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలిగింది తండ్రి. నీకు వందనాలు. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా, ఈ ఆన్లైన్ ద్వారా వింటున్న వారు ఏ గృహంలో ఎవరికి రక్షణ లేదో, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ అనారోగ్య స్థితిలో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారో ప్రభా మాకు తెలియదు కదండి. వారి అక్కరలు, వారి బాధలు, వారి రోగాలు, వారికి ఉన్న ప్రతిదీ మీ మా వర్షంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోతండి. మాకున్న అక్కరలు తీర్చబడుటకు నీ కృప దయచేయండి. రైసు అమ్మాలి అనుకున్న ప్రభా నీ చిత్త ఏర్పాట్లో రైసు ఎవరైనా కొను ఉద్దేశం ఉంటే మాకు మా ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దగ్గరలైనా మా అక్కరలని నీ వర్షంలో తీర్చండి. పొలం నాటుబడుటకు సహాయపడినందుకు స్తుతిస్తున్నాను. కొంగుల తరమైన రోగాలు రాకుండా మరి దానికి నీ కంచి కాపుదల భద్రత ఉంచండి ప్రభా. ఈ రోజు నుంచి మళ్ళీ అక్కడ వెళ్ళి చదువుకుంటకు మమ్మల్ని బలపరచండి. డాగుని జ్ఞాపకం చేసుకో ప్రభా. డాగు మరి మనుషులపై ఏ విధంగా మరి అవి ఉండకుండా సహాయపడండి ప్రభా. దేవ దాని ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కంచి వేయండి ప్రార్థిస్తున్నాను. ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కృపలో వద్దుపరచుకోండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను దేవా. ప్రతి విషయంలో వందనాలు చెల్లించుకుంటూ మాకు దేవుడు వేడేందుకు స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ అంధకార శక్తులు నజరేయుని యేసు నామములో బంధిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామం అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి.
యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంత నాశనమగునుగాక.